నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. గూడూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ లోకల్ క్యాండిడేట్ అయినటువంటి తనను గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆదరించి 21,000కు పైగా మెజార్టీతో గెలిపించినందుకు గూడూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తన విజయం కోసం శ్రమించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే పార్టీ కాదని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా గూడూరు పట్టణ ప్రజలు తనను ఆదరించి 14,000కు పైగా మెజార్టీ అందించారని, అందుకు పట్టణ వాసులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. అదేవిధంగా గూడూరు రూరల్, చిల్లకూరు, కోట చిట్టమూరు మండలాల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లభించిందని, అదేవిధంగా వాకాడు మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆదరణ పెరిగిందని, అందుకు శ్రమించిన మండలాల పార్టీ కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో అన్యాక్రాంతమైన పేదల భూములను ఆక్రమణదారుల నుండి విడిపించి పేదలకు చెందిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. శాఖల వారీగా సమీక్షలు జరిపి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వెలికితీసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గూడూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, సర్వోత్తం రెడ్డి, కిషోర్ నాయుడు, వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరాజు, శ్రీనివాసులు, లీలావతి తదితరులు పాల్గొన్నారు. లోకల్ పేపర్లు వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. బ్రహ్మాండంగా మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా కవర్ చేసినందుకు ధన్యవాదాలు. అట్లాగే ముఖ్యంగా మా నాయకులు, మా పార్టీ అధ్యక్షులు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మా యూనిట్ ఇన్ఛార్జీలు, మా బూత్ కమిటీ కన్వీనర్లు, మహిళా వింగ్, అలాగే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 4 సంవత్సరాలు గూడూరులో తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ధైర్యంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపునికి కృషి చేసినటువంటి నా కుటుంబ సభ్యులు, మా మిత్రులు, మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాపై నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మీరు లోకల్ సత్తా ఏందో చూపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా లోకలే, నేను మళ్ళీ అంటున్నా, లోకలే, నాన్ లోకలే. నాన్ లోకల్ని ఇక్కడి నుండి తరివేసినందుకు గూడూరు ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నోరు అది మనకు తెలిసి చెప్తుంది. నోరు అదుపులో పెట్టుకోవాలా. నోరు అదుపు లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటే దేవుడు ఈరోజు చూపించాడు. అంటే మిమ్మల్ని వేరే విధంగా మాట్లాడడం కాదు. మీ నాయకుడు అయితే ఏం చెప్తాడంటే, ఒకవేళ మీరు గెలుచుంటే ఇప్పటికి వైఎస్ఆర్సీపీకి ఎవరు చేశారో వాళ్ళని మీరు వెంటాడండి అని ప్రోత్సహించేవాడు. కానీ మా నాయకుడు లోకేష్ బాబు గారు ఆ మాట చెప్పలా. కాబట్టి మేము అట్లాంటి పనులు చేయమని చెప్పి తెలియజేస్తున్నది. ఒకసారి మీకు ఏదో రిమైండ్ చేస్తున్నా, మీ నోరు ఏ విధంగా పడిందో ఆలోచించుకోండి. మీ నోటిని మా గూడూరు టౌన్ వాళ్ళు దాదాపు 14,000 చిల్లర మెజార్టీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. అది ఇక్కడ లోకల్ సత్తా. అంటే గూడూరు వాళ్ళు సునీల్ కుమార్ని యాక్సెప్ట్ చేశారు. సునీల్ కుమార్ లోకల్ అని చెప్పి ఎవరెవరో ఎక్కడ టూరిస్టులు వచ్చి ఈ గూడూరుకి వచ్చి నోడుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పిన మాట వాస్తవం కాదా లేదా అని పత్రికా మిత్రులకి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు. ఊహించని రీతిలో వాకాడులో భయంకరమైన మైనస్, ఆ మైనస్ని దాటి మా వాకాడు వాళ్ళు దాదాపు 500 చిల్లర మాత్రమే అక్కడ మైనస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కోటలో ఆయన రాలేదు, ఈయన రాలేదు, ఆయన వస్తే పెరిగిపోద్ది, ఇది చినిగిపోద్ది, ఈయన చేసి అలా అయిపోయింది, చన్నగైందని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు, మా వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థులైనటువంటి మా కోట సింహాలు. అంటే ఒకరని చెప్పలేము, అందరూ పేరు పేరున ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా దాదాపు 3,000 చిల్లర మెజార్టీ తెచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ముఖ్యంగా
అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మరొక మండలం చిలకూరు మండలం. అబ్బా ఆడైపోయింది ఏడైపోయింది, ఆయన రాబోతే ఓడిపోయింది. మమ్మల్ని అడిగే వాళ్ళంతా ఆయన రాలేదండి, ఇంకో ఆయన రాలేదండి, ఇంకో ఆయన రాలేదండి, వాళ్ళు వస్తే రాకపోతే మీకు ఇబ్బంది అండి, ఓడిపోతారండి అని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ వెంట పేదవాళ్ళు ఉండి చిలుకూరు మండలం కూడా దాదాపు 1000 చిల్లర మెజార్టీ ఇచ్చినందుకు ఆ పార్టీ అధ్యక్షులని మండల పార్టీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా నాయకులు కష్టపడి చేశారు, అక్కడ కూడా చాలా చాలా జరిగాయి. అయినప్పటికీ మా నాయకులు ధైర్యంగా కిషోర్ గారి నాయకత్వాన్ని ఎదుర్కొని అందరూ కూడా అక్కడ బ్రహ్మాండమైనటువంటి 700 పైగా మెజార్టీ తెచ్చినందుకు ఆ యొక్క కోట మండల పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులకు అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు టౌన్లో మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. మొత్తం మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఎలక్షన్ లాగా నేను ఎన్ని మాట్లాడినా వాళ్ళపైన కోప్పడినా అవన్నీ పట్టించుకోకుండా నా గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా మహిళా వింగ్ బ్రహ్మాండంగా ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ రాష్ట్రంలో ఏ మహిళా వింగ్ కూడా అయితే కష్టపడలా. మా మహిళా వింగ్ రాష్ట్ర స్థాయి నుంచి కింద బూత్ స్థాయి వరకు కష్టపడినందుకు మా రాష్ట్ర కమిటీ మహిళలకు, అలాగే పార్లమెంట్ కమిటీ వాళ్ళకి, స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులకి, మహిళా అధ్యక్షురాలకి, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే గతంలో మాట్లాడుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలిస్తున్నారు గూడూరుని కొన్ని మాటలు నేను మానకూడదు. ఆ మాట కొన్ని ఎదవ మాటలు మాట్లాడారు కొంతమంది. ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్న వాళ్ళు ఈరోజు ఈ జిల్లాలో 4 సీట్లు, ఇక్కడ 3, చిత్తూరులో 1 సాధించి పెట్టినారు. గుర్తుపెట్టుకొని తెలియజేస్తున్నా. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు వచ్చారు ఓట్లు ఆలోచించండి. ఈరోజు పేదవాళ్ళకి సేవ చేస్తా, మాలాంటి ఎస్సీలకి అండదండలుగా ఉంటా, మాలాంటి ఎస్సీలని నన్ను ఒకటి కానివ్వండి, విజయశ్రీ సూలిపేట ఎమ్మెల్యేని కానివ్వండి, సత్యవేడు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఆదిమూలం కానివ్వండి, ఈరోజు పేదవాళ్ళని అండగా మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పి మమ్మల్ని గెలిపించినటువంటి మా గుండేపాటి గంగాప్రసాద్ గారికి, నాని గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎవరేమన్నా మాత్రం మేడలు చేస్తాం. ఈరోజు మగవాళ్ళు ఈరోజు 4 తీసుకొచ్చారు. ఇక్కడ ఈ జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 1. కాబట్టి ఇక మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వాళ్ళని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని కూడా మంచి పద్ధతి కాదు. అలాగే ఎలక్షన్స్లో ప్రతి పారిశ్రామికవేత్తని భయపించారు. నీ ఎంత చూస్తా, నీ ఎన్ని ఫ్యాక్టరీ ఎట్లా రన్ అవుతుందో చూస్తా. అన్యాయం. వ్యాపారస్తులని, కాంట్రాక్టర్లని భయంకరంగా బెదిరించారు. అయితే మీ బెదిరింపులకి ఎవరు బెదలేదులేండి, మీ పొట్టు బెదిరింపులకి. కాబట్టి రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా మంచి రాజకీయాలు మంచి వాతావరణంలో చేయాలి. మీలాగా భయపించి దౌర్జన్యాలు చేసి రాజకీయాలు చేస్తే ఆ పర్యవసానం ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 151 స్థానాలు ఈరోజు 11 స్థానాలకి పడిపోయారంటే మీరు చేసినటువంటి నియంత పరిపాలనకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ నియంతలాగా మీరు కూడా ప్రవర్తించాలంటే ఎక్కడ కూడా ప్రజలు మీ పైన తిరగబడే రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాల ద్వారా ఉపాధ్యాయ రంగం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు ఆరోపించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రశాంత ఉద్యోగుల భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తిరుపతి జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రశాంత ఉద్యోగుల భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ సమయంలో తెలుగు మీడియం ద్వారా ఎంపిక చేయడం జరిగిందని, అదేవిధంగా పాఠశాలల ఏర్పాటు సమయంలో తెలుగు మీడియం ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే వైసీపీ ప్రభుత్వం మీడియం అనే పదాన్ని తొలగించడం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయని వివరించారు. అదేవిధంగా పాఠశాలల విలీనం ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని, నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి సమస్యలన్నింటినీ వివరించేందుకు నివేదిక తయారు చేస్తామని తెలిపారు. రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేశాడు.
అయ్యాడు. దీని వెనక ఇలాంటి కుట్ర ఉంది. ఒక నియోజకవర్గాన్ని లేదా ఒక జిల్లాని ఒక నారాయణకి ఇస్తే ఒక చైతన్యానికి ఇస్తే వ్యాపారం తగ్గించడం కానీ పెద్ద స్కూల్ తయారు చేయడం కానీ ఇది కీలకమైన అంశము. ఇది సోకాలు దళిత సంఘాలు అంటున్నారు చూడండి. తెలుగు మీడియం లేని దాని వల్ల మనం దీన్ని ఎదుర్కోగలం అనుకున్నాం. వాళ్ళు అనుకున్నాక సక్సెస్ అయిపోయారు. వాళ్ళకి ఆ స్కూల్స్ కి రికగ్నిషన్ ఏ పేరుతో ఇచ్చారు? తెలుగు మీడియం పేరుతో ఇచ్చారు. మన రిక్రూట్మెంట్ ఏ విధంగా చేశారు? తెలుగు మీడియం పేరుతో మనం రిక్రూట్ చేశారు. ఆ రికగ్నిషన్ మార్చకుండా మన రిక్రూట్ చేసిన దాన్ని మార్చకుండా మొత్తాన్ని అటువంటి అబ్జెక్షన్స్ రాకుండా ఉండేదానికోసం ఇప్పుడు మీడియం అనేది పేరే ఆన్లైన్ లో లేకుండా ఎత్తేసారు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అడిగే ఆప్షన్ కూడా లేదు. ఈ కుట్రను అర్థం చేసుకుంటేనే మనం ముందుకు ప్రారంభించారా? ఈ కుట్రను అర్థం చేసుకునేతో పాటు మీడియం పోయిన దాని వల్ల స్కూల్స్ ఎఫెక్ట్ ఏమైంది, విలీనం చేసిన దాని వల్ల ఏం ఎఫెక్ట్ అయింది, ఈ జాబ్ ప్యాటర్న్ మార్చిన దాని వల్ల ఏం ఎఫెక్ట్ అయిందని కూడా మనం సింపుల్ గా ఒక్కో స్కూల్ సర్వే చేస్తే ఈ విద్యా వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో మనకు అర్థం అవుతుందా. అప్పుడు మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీసి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసేది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఆయనకు అధికారులు, నాయకులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు పాసం సునీల్ కుమార్కు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. సునీల్ కుమార్ను అభినందించేందుకు నియోజకవర్గ పరిధి నుండి వందలాది మంది చేరుకోవడంతో సునీల్ కుమార్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఓకే సార్. పొలమాలో దండ కాదు, మీ ఊరు ఎందుకు మైనస్ వచ్చింది? నేనేం చేయలేదు, మీ ఊరికే సార్. ఓకే సార్. ఓకే సార్ అయిపోయింది సార్. ఓకే అన్న చీపెడవాడి మీరు మధ్యలో చీపెడవాగండి. ముందు వచ్చారు పరిచయం బయట ఆ డోర్ కొంత పదన ఓకే వరకు వచ్చేసి
అన్నా కొద్దిగా వెనక్కి సరేనా 006 ఓకే ఓకే సార్ ఓకే వెనక రండి ఓకే నేను చేస్తాను చూడండి బాయ్ బాయ్ అన్నా శ్రీరామ్ పంపి బాగా ఓకే సార్ ఓకే ఓకే కళ్ళీ అయిపోయింది ఓకే సార్ సరే అయిపోయింది ఓకే ఓకే అదే మేడం ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ అయిపోయిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారా అన్న అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలన్నా కొద్దిగా ఓకే ఓకే సార్ మర్చిపోతానే ఉండాలి అయిపోయింది కదా ఓకే అంటే ఓకే సార్ ఓకే ఓకే సార్ అయిపోయిందన్న అయిపోయింది వచ్చండి సార్ ఓకే ఓకే సార్ మళ్ళీ ప్లస్ పెట్టుంది నా దగ్గర కావాలా ఓకే సార్ ఉండండి అన్నా ఒక్క నిమిషం అన్న సార్ ఎక్కాలి బ్రో ఓకే ఓకే సార్ ఎదురు పడతాను ఒక్క నిమిషం
ఓకే సార్ ఓకే సార్ సొంత లాస్ట్ వచ్చారు మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే ముందు వచ్చారు. ఓకే సార్ సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ ఓకే బాగున్నా సార్ చూడండి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఇంకా దగ్గరికి ఓకే ఓకే సార్ దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో చరిత్ర తిరగరాసిన తెలుగుదేశం పార్టీనే అని మండల పార్టీ కన్వీనర్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వాకాడలోని పార్టీ నాయకుడు విజయశేఖర్ రెడ్డి నివాసంలో మండల స్థాయి టీడీపీ నాయకులతో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివృద్ధి ప్రదాతగా ఒక విజన్గా గుర్తించిన ప్రజలు అఖండ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షం కూడా రాలేదన్నారు. మండల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కె కృష్ణమూర్తి, జనార్దన్ రెడ్డి, హరీష్ నాయుడు, ద్వారకానాథ్ రెడ్డి, చరణ్ రెడ్డి, మేరిక్ కాంచన్, మోహన్ నాయుడు, వేణునాయుడు, ప్రమీల, చిరంజీవమ్మ, కుమారి కవిత, శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు సుధాకర్ రెడ్డి, అన్నమేటి చంద్రయ్య, గౌష్ భాష తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పార్టీకి కంచుకోటగా ఉన్న రోజుల్లో, ఇళ్లలో నుంచి మనిషి బయటికి రావడానికి భయపడ్డ రోజుల్లో ధైర్యంగా తెలుగుదేశానికి మేము ఉన్నామని ఆ రోజు మొదన్న నాయకత్వంలో ప్రతి గ్రామంలో నుంచి సామాన్యులుగా ముందుకొచ్చారు. మేమున్నాం, వాకాడు మండలంలో తెలుగుదేశం పార్టీని బ్రతికించడానికి మేము సైతం ఏమైనా అవడానికి సిద్ధమని కదిలినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికు పేరు పేరున ఈరోజు విజయ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ పేదవారు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఇలా దౌర్జన్యం చేస్తామని కేసులు పెట్టారు, దౌర్జన్యం చేశారు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు. గ్రామాల్లో లేకుండా చేస్తాం, వీళ్ళకి నాయకత్వం లేదని ప్రజల సేవ చేస్తే ప్రజా సేవకుడు వాసిం సునీల్ కుమార్ గారికి వాకాడు మండలం జయధ్వానాలు మోగించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేసి మంచి నాయకులుగా పేరు తెచ్చుకోవాలి. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి, పక్క పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి మీరు ఎదగాలనుకుంటే అది ఇసుకలో భారీ బంగ్లా కట్టుకున్నట్లే. అది ఎప్పుడు కుప్పగోలుతుందో మీకు కూడా తెలియదు. కాబట్టి ఎవరైనా ప్రజల్ని మెప్పించి వాళ్ళ శక్తితో ఓట్లు తీసుకోవాలి. కానీ ప్రజల్ని భయభ్రాంతులతో గురి చేస్తే ఇలాంటి రిజల్ట్ ఎప్పటికీ పునరావృతం అవుతుందని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా హోదాగా ఉండే ప్రతిపక్షంగా మీరు మెలగండి. ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ సేవకులుగా వాకాడు మండలంలో ఉండే ప్రతి సేవకుడుకు మేము అధికారం కాకుండా అధికారం వచ్చిన మదంతో మేము పనిచేయం. వాకాడు మండలం మీడియా మిత్రులు, నాయకులు, ఈరోజు చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కారణం కూటమి ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కలిసి సాధ్యమైన ఎక్కువ సీట్లు అంటే పూర్తి సీట్లేమీ లేకుండా మెజారిటీతో గెలిపించిన దానికి మనందరం కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ అద్భుతమైనటువంటి మెజారిటీ ప్రజలు ఈ కూటమి మీద చాలా అంచనాలు పెట్టుకొని ఈ భారీ మెజారిటీ ఇచ్చారు. అంచనాలు కూడా వాళ్ళ భారీగానే ఉంటాయి. ఆ అంచనాలు తగ్గట్టుగా మేము పనిచేసి మీ కోరికలకి అనుగుణంగా మా ప్రభుత్వం నడుచుకుంటామని మీకు అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మన కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఘన విజయం మన రాష్ట్రంలో సాధించినందుకు ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ఆ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మీ అందరి ముందు
ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తున్నామంటే ఎంతో సంతోషంగా ఉంది. వాకాడు మండలంలో మనం 8,800 ఓట్లు మైనస్లో ఉన్నాం 2019లో. ఈరోజు మన విజయశేఖర్ అన్న, నందగోపాల్ అన్న, మన గొల్లపాలెం ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ద్వారకానంద రెడ్డి గారు, శరణు, రతీష్, జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇంకా కొంతమంది మన పార్టీలో చేరి నూతన ఉత్సాహాన్ని తెచ్చి ఈరోజు 521 ఓటుకి మైనస్లో తెచ్చారంటే మనం వాకాడు మండలంలో గొప్ప విజయం సాధించాం. గతంలో కొంతమంది వాకాడులో 10,000, 9,000 తక్కువ రావని ప్రగల్భాలు చెప్పుకున్నారు. కానీ మనం వాళ్ళని విమర్శించదలుచుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం అవన్నీ. ఎందుకంటే ప్రజలకి ప్రతి ఒక్కడు మేలు చేస్తే అందరూ గుర్తుపెట్టుకుంటారు. మాకు ఈరోజు ఇన్ని సీట్లు 168 సీట్లు వచ్చాయని మేము రేపు గర్వంతో ఎరవీగితే మా పరిస్థితి కూడా ఇంతే ఉంటుంది మళ్ళీ 29లో. కానీ ఇవన్నీ మేము ఆ విధంగా అయితే తెచ్చాము. ఎందుకంటే మా నాయకుడు క్రమశిక్షణ నాయకుడు. మమ్మల్ని క్రమశిక్షణలో నడిపిస్తాడే గాని వేరే విధంగా నడిపించే అలవాటైతే లేదు. అందువల్ల మాకు బాధ్యత పెరిగింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికాడ కూడా అధికారం వచ్చిన తర్వాత ఎర్రవీగే పని లేకుండా బాధ్యత పెంచి ప్రతి పంచాయతీలో ప్రతి కార్యకర్తకు గాని, ప్రతి నాయకుడికి గాని, ప్రతి పేదలకి అంటే మైనారిటీ ముస్లింలకు గాని వాళ్ళందరికీ వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలా, ఎవరు సమస్యలు ఎట్లున్నాయి అనే విధంగా చేస్తేనే నెక్స్ట్ 29లో కూడా అత్యధిక మెజారిటీ తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా మేము నడుచుకుంటాం, గర్వంతో అయితే నడవము. మా పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడికి, మా అధ్యక్షుడికే అటువంటి ఆలోచన లేదు. కానీ అదే విధంగా మమ్మల్ని కూడా క్రమశిక్షణలో ఈ రోజు కూడా నడిపించాడు, ఇప్పుడు కూడా అదే విధంగా నడిపిస్తాడని ఆశిస్తూ నాకు ఈ అవకాశం అదేవిధంగా చంద్రబాబు నాయకులు విజయనగర్ కానీ మిగతా నాయకులకు ధన్యవాదాలు. 2024 మార్చి వరకు అసలు తెలుగుదేశం అడ్రస్ గల్లంత అయిపోద్దన్న కొన్ని లక్షల మంది ఉన్నారు మన మండలంలోనే. ఇవాళ ఎవరు నిలబడిన స్టేజ్లో ఒక్కరిగా పోరాడుతున్న టైం అంటే మల్సోర్ రెడ్డి గారు కొట్టి మంచి లీడర్ సపోర్ట్ వచ్చి విజయాలన్న నేనున్నానని ముందుకు వచ్చాడు. ఆ ధైర్యం చాలా సాహసోపేతమైనది. ఇవాళ నిలబడడానికి కారణము ఎంత ఒక్కడే పోరాడితే చాలా జరగదు. ఇది ఒక భుజం జారు ఇంకో భుజం వేశాడు విజయలన్న. అదే ఇవాళ వాకాడు మండలానికి 9,000 ఉన్న మైనస్ 500 తీసుకురావడం అంటే ఇదే నంబర్ 1 సక్సెస్ అన్నమాట. రెండవది ప్రతి వాళ్ళు బెదిరించారు. ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద వాళ్ళు సీఎం వాళ్ళ కొడుకులు లాంటి వాళ్ళు బెదిరించి మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాను. వాకాడు పంచాయతీలో గత 40 ఏళ్లుగా ఎవరు ఎదిరించినటువంటి మత్సనానికి కానీ విజయానికి కానీ మరొకసారి ఇలాంటి ధైర్య సాహసాలు చేసి తెలుగుదేశం అఖండ విజయంతో నెక్స్ట్ టైం కూడా గెలిపించుకుంటామని అందరూ కలిసి ఐక్యమత్యం ఉండాలని కోరుకుంటాను. మన మండల ప్రెసిడెంట్ మల్సోర్ రెడ్డి గారికి, కృష్ణమూర్తి గారికి, మండల నాయకుడు సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి, ద్వారకానంద రెడ్డి గారికి, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా పెద్దల ముఖ్య సమావేశము జన ప్రభంజనం, ఒక సునామీ, ప్రజలందరూ ఏకంగా తెలుగుదేశం పార్టీకి వేసినటువంటి సందర్భంలో అత్యధిక మెజారిటీతో, చరిత్రలో కనీవిని ఎరిగినటువంటి మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీకి, మొత్తం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం అభిమానులకి ఈ విజయం వారికే అంకితం అందరికీ. ఈరోజు మల్సోర్ రెడ్డి గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలు కష్ట నష్టాలకు వచ్చి అధికారం ఉన్నా లేకున్నా పార్టీ నిబద్ధత, నిజాయితీతో కూడా ఈ రోజుకి పార్టీని కనిపిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మల్సోర్ రెడ్డి గారు. 2 నెలల ముందు 3 నెలల ముందు విజయశేఖర్ రెడ్డి గారు కూడా వారితో కలిసి అకుంఠిత దీక్షతో నిద్రాహారాలు మాని ప్రతి గ్రామంలో తిరిగి నిస్తేజమైనటువంటి కార్యకర్తలకి, నిశ్శబ్దతగా ఉండే కార్యకర్తలను భయభ్రాంతులు చేసినటువంటి సందర్భంలో నేనున్నాను ముందు ఉన్నాయి ఆ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ పిలిచి సమన్వయపరిచి ఒక్కొక్క కార్యకర్తని, ఒక్కొక్క నాయకుడిని వీర సైనికుడిగా చేసి ఈ విజయానికి తోడ్పాటు అందించిన విజయశేఖర్ రెడ్డి గారు
విజయం సాధించిన ఈరోజు స్టేట్లో సెంటర్లో 2 గవర్నమెంట్లు ఫామ్ చేస్తున్నాం. ధన్యవాదాలు, ఓటర్లకు ధన్యవాదాలు, కార్యకర్తలకు ధన్యవాదాలు చేసే ప్రెస్ మీట్ ఇదంటే ఇంకేం మాట్లాడినారు. అక్కడి నుంచి ఏళ్ళు చూపిస్తా ఉన్నాడు. ఎన్డీఏ కూటమిలో అందరూ ఘన విజయం సాధించారు. మన ప్రీతమ నాయకుడు సునీల్ కుమార్ గారు దగ్గరగా 20,000 ఓట్లు మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరం. 20,000 సుమారుగా. అదేవిధంగా ఎంపీ గారు కూడా స్వల్ప మెజార్టీతో మైనస్తో ఓడిపోవడం నిజంగా బాధేస్తుంది. నేను ఒక అసెంబ్లీ కన్వీనర్గా. అయితే ఈరోజు ఏదేమైనా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 గవర్నమెంట్లు, ఒకటి 9, ఒకటి 12 ఫామ్ కాబోతున్నాయి. అయితే ఈ ఫామ్ అయ్యేదానికి కారణం ఏంటంటే ఈ ప్రజలు, ఓటర్స్ అందరూ ఈరోజు పెద్ద ఎత్తున ఓట్లేసి పెద్ద మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషం. ప్రతి ఒక్క ఓటర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉండా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్స్ మహాశీలందరికీ. అయితే మండలవాసిగా గతంలో తెలుగుదేశం పాత నాయకులందరూ ఉన్నారు. అందరికి తెలుసు, చాలా కష్టపడి ఎప్పుడు విధంగా సొంత పంచాయతీ ఎలక్షన్ లాగా వాళ్ళందరూ ఎలక్షన్ చేయటం. అదేవిధంగా కొత్తగా వచ్చిన మన ద్వారకన్న అయితే, జనార్దన్ అయితే, మన చరణం, ఇంకా కొందరు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా చాలా రిస్క్ చేసి, జనార్దన్, రాజేష్ అన్న, హరీష్ అన్న, ఇంకా కొందరు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సొంత నిధులతో రిస్క్ చేసి గెలుపు కోసం చాలా బాగా ప్రయత్నం చేశారు. నిజంగా మనం ఉంటేనే గెలం. కొత్త వాళ్ళు వచ్చి ఎలక్షన్ చేస్తే అందరం కలిసి నందగోపాల్ అన్న కూడా ఉన్నాడు. నందగోపాల్ అన్న మర్చిపోతే మళ్ళీ బాగుండదు. రిస్క్ చేసి గెలుచుకున్నాం. ఇదే విధంగా రేపు లోకల్ బాడీలు వచ్చినప్పుడు మనందరం కలిసి కట్టుగా ఇదే బదన చెప్పాడు. అందరం కలిసి, బీజేపీ లేదు, జనసేన లేదు, టీడీపీ లేదు, అందరం కలిసి కట్టుగా లోకల్ బాడీలో కూడా మనందరం ఎలక్షన్. మండల కేంద్రమైన మనుబోలులోని ప్రభుత్వ ఆసుపత్రి వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. ఆసుపత్రి వాతావరణం మున్సిపల్ కంపోస్టు యార్డును తలపిస్తోంది. ఏదైనా జబ్బు చేసి వైద్యం చేయించుకోవాలని ఈ ఆసుపత్రికి వస్తే ఉన్న జబ్బు నయం సంగతి తర్వాత ఇక్కడ ఉన్న అపరిశుభ్ర వాతావరణం ప్రభావంతో కొత్త జబ్బులు వచ్చే పరిస్థితి నెలకొంది. వర్షం వస్తే అన్ని గదులు పరిస్థితి ఎలా ఉన్నా ఇక్కడ పనిచేసే సుమారు 30 మంది మహిళా సిబ్బందికి మరుగుదొడ్ల వసతి లేదు. వీరు మరుగుదొడ్లకు వెళ్లాలంటే హైవేపై దూరంగా ఉన్న డాబా వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి. డాబా యజమానుల దాక్షిణ్యాలతో కొన్ని సంవత్సరాలుగా కాలం గడిపేస్తున్నారు. కనీసం నీటి వసతి కూడా లేదు. ఇక హోమియోపతి విభాగంలో పనిచేసే వైద్యురాలు అసలు విధులకు హాజరు కావటం లేదని విమర్శలు వస్తున్నాయి. తాత్కాలికంగా ఓ సెలవు చీటీ అక్కడ పెట్టి కాలం గడిపేస్తున్నారు. ఇక్కడ కొత్తగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంకా నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆసుపత్రి సమస్యలు పరిష్కారం కాక ప్రజలు, ఇక్కడ సిబ్బంది పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆసుపత్రి దుస్థితిపై స్పందించిన టీడీపీ, జనసేన నేతలు శుక్రవారం మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఇక్కడి సమస్యలను చూసి అవాక్కయ్యారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలో ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయ్యేలా చేస్తామని తెలిపారు. అదేవిధంగా హోమియోపతి డాక్టర్ విధులకు ఇకనైనా సరిగ్గా నిర్వహించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, నియోజకవర్గ యువత ఉపాధ్యక్షుడు. ఈరోజు మేమంతా మనుబోలు మండలంలోని జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళము. ఈరోజు ముఖ్యంగా మనుబోలు గవర్నమెంట్ హాస్పిటల్లోని పరిస్థితి చాలా దీన అవస్థకి చేరుకుంది. మామూలుగా హెల్త్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఆరోగ్యకరంగా, కమ్యూనిటీగా చాలా నీట్గా ఉండాలి. అలాంటిది మనుబోలు హాస్పిటల్లో ఎక్కడ చూసినా వాటర్ అయిపోయి వర్షాల వల్ల దుర్గంధం వస్తూ దోమలతో చాలా ప్రాబ్లంగా ఉంది. వీటి వల్ల డెంగ్యూ ఫీవర్లు, అనేక రకమైన ఫీవర్లు కూడా వచ్చి పేషెంట్లకి ప్రాబ్లం చేస్తూ ఉంది. మామూలుగా హాస్పిటల్ అంటేనే పేషెంట్లు వచ్చి వాటిని క్లియర్ చేసుకోవాల్సింది పోనిచ్చి మనుబోలు హాస్పిటల్కి వస్తే పేషెంట్లు పాలయ్యే స్థితిగా ఈరోజు మనుబోలు గవర్నమెంట్ హాస్పిటల్ తయారయ్యింది. లాస్ట్ 5 years నుంచి కొత్తగా లాస్ట్ గవర్నమెంట్లో హాస్పిటల్ శాంక్షన్ చేశారు. బ్యాక్ సైడ్ కడుతూ ఉన్నాను అని చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడుండే హాస్పిటల్ చాలా శిథిలావస్థకి చేరుకుంది. అందులో కనీస అవసరాలైన బాత్రూమ్స్ కానీ, అందులో వాటర్ కనెక్షన్ కానీ ఇలాంటివి ఏవి సఫిషియెంట్గా లేవు. ఈవెన్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ అయిన లేబర్ రూమ్ కూడా, అంటే డెలివరీ రూమ్, ఏదైనా ఎమర్జెన్సీ మీద డెలివరీ రూమ్కి వచ్చినా కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు.
ఒక బిడ్డో పాపో తల్లో బిడ్డో పుడితే వాళ్ళని క్లీన్ చేసుకొని ఒక తల్లి చేతిలో పెట్టడానికి కూడా సౌకర్యం లేనంత విధిగా ఈ హాస్పిటల్ తయారయ్యింది. మేము ఇది చాలా ఇంతకుముందు మనుబోలు మండల గ్రామ ప్రజలారా, ఈరోజు టీడీపీ నాయకత్వం మొత్తం కూడా ఈరోజు మనుబోలు హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఉన్నాయో అవి కూడా ఇక్కడంతా దుర్మార్గమైన పరిస్థితి నడుస్తూ ఉంది. ఆపరేషన్ థియేటర్ చూస్తే ఆపరేషన్ థియేటర్ అంతా ఇప్పుడు స్టాక్ రూమ్ చేస్తున్నారు. దాంట్లోకి వెళ్ళి చూస్తే దుర్గంధమైన వాసన వస్తూ ఉంది. అలాంటి నీచమైన పరిస్థితులు ఇక్కడ నడుస్తూ ఉంటే కూడా గత ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కానీ, గత ప్రభుత్వం ముందు పనిచేసినటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ వాళ్ళు పడినట్టుగానే ఉంటారు. ఇది సిగ్గుచేటు. ఈ రాబోయే ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో మేము కూడా చెప్తా ఉన్నాం, ఆరోగ్యం, వైద్యం, నెక్స్ట్ చదువులు వీటి మీదనే ఉంటాయి తప్ప సంక్షేమ పథకాల పేర్లు పెడితే ఇట్లాంటి అభివృద్ధి జరగవని చెప్పి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు మీకు ఏం తినిపించారో మీరు చూస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగనే ఉన్నటువంటి దేశంలో ఉన్న పరిస్థితులతో చూస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీకి ఏ విధంగా పట్టం కట్టారు. ఇక్కడ జరిగినటువంటి లోపాలు అవుతున్న ఆ లోపాలను ఇక్కడ త్వరలోనే మేము మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టి తీసుకెళ్లి డిఎంహెచ్ఓ ద్వారా పరిష్కరిస్తామని చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం. ఇక్కడైతే పరిస్థితి అధికారులు స్పందించాలా. ఇక్కడ ఉన్నటువంటి మన సకాలంలో ఇక్కడ మండల ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నారు. దాన్ని కూడా మా నాయకుడి దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే ఆ సమస్యలు పరిష్కరిస్తాం. ఇక్కడ గత ప్రభుత్వానికి ఇన్ని పట్టినట్టుగానే వ్యవహరించారు. ఎప్పుడు కూడా వైద్యం మీద ఆరోగ్యం మీద కానీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు స్పందించే తీరు ఎప్పుడు లేని సందర్భాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడి నుంచి టీడీపీ నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు, మా నాయకుడి నిర్ణయం మేరకు గ్రామాన వైద్య ఆరోగ్యం విద్య మీదనే మా ఫోకస్ ఉంటుందని చెప్పి గ్రామ ప్రజలందరికీ మేము విన్నవించుకుంటా ఉన్నాం. జై చంద్రబాబు, జై సోమిరెడ్డి, జై తెలుగుదేశం. మనుబోలు గవర్నమెంట్ హాస్పిటల్ని తెలుగుదేశం పార్టీ సందర్శించడం జరిగింది. అక్కడ చూస్తే పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారో మనకు అర్థం పట్టినట్టు కనిపిస్తుంది. ఏ నాయకులు ఏ అధికారులు దాని పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు దాచుకోవడం తప్పిస్తే ఏ సంక్షేమ కార్యక్రమం చేసిన పరిస్థితి లేదు. మా ప్రభుత్వంలో ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధంగా కాదు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మేము వైద్యం మీద మంచి పట్టు సాధించి మంచి ప్రజలకి సేవ చేస్తాం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో హోమియోపతి డాక్టర్ గురించి చాలా అర్జీలు వచ్చినాయి. కానీ ఆమె సక్రమంగా విధులకు హాజరు కావట్లేదని తెలిసింది. ఇంతకుముందు ఎట్లుందో తెలియదు. కానీ ఇంకనైనా ఆమె విధులకు సక్రమంగా వచ్చే పనితే ఇక్కడ ఉండాలా. ఇవన్నిటికీ ముఖ్యంగా కొత్త హాస్పిటల్ ప్రారంభించారు. దాన్ని అతి త్వరలో గబానా చేసి ఇవ్వాలా. ఆలస్యం చేయకూడదు. చేస్తే మా సోమిరెడ్డి చంద్రమోహన్, మా నాయకుడైన సోమిరెడ్డి చంద్రమోహన్ తీసుకుపోతాం. అందువల్ల ప్రతి నాయకుడు, ప్రతి ఉద్యోగి ఇంకా చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఆ హోమియోపతి డాక్టర్ గారికి అనేక సమస్యలు వచ్చినాయి. ఆమె సెలవు పెట్టకుండానే 5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా జీతం రాజేస్తుందని తెలిసి మా దృష్టికి వచ్చింది. మేము ఫైనల్గా ఆమె తెలియజేస్తున్నాం. రాగలిగితే విజయానికి రావాలి, రాకపోతే ముగించుకోవచ్చు. అందువల్ల ఇంకనైనా రెక్టిఫై చేసుకొని ఆమె సక్రమంగా వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి మందులు అన్ని సరఫరా చేయవలసిందిగా కోరుతూ తెలుగుదేశం పార్టీ తరఫున విన్నవిస్తున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో చరిత్ర తిరగరాసిన తెలుగుదేశం పార్టీనే అని మండల పార్టీ కన్వీనర్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వాకాడులోని పార్టీ నాయకుడు విజయశేఖర్ రెడ్డి నివాసంలో టపాసులు కాల్చి స్వీట్ తిని మరియు కాశీపురం గ్రామంలోని సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన మరియు సంబరాలు బాణసంచ వేడుకలతో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణమూర్తి, జనార్దన్ రెడ్డి, హరీష్ నాయుడు, ద్వారకానాథ్ రెడ్డి, చరణ్ రెడ్డి, మేరిక కాంచన్, మోహన్ నాయుడు, వేణునాయుడు, ప్రమీల, చిరంజీవ, నెల్లూరు సుధాకర్ రెడ్డి, అన్నమేటి చంద్రయ్య, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.